హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. చికెన్ ఎప్పుడు ఒకేలాగా వండుకోవడం కన్నా కొంచెం మసాలా డిఫరెంట్గా వేసుకుంటే చికెన్ అయితే బాగుంటుంది. చూడండి, నేను దానికోసం ఒక 4-5 బాదం గింజలు తీసుకున్నాను. అలాగే 4 ఎండుమిర్చి, సాజీరా, జీలకర్ర, లవంగాలు, పట్టా, ఇలాచి, ఆకు, ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి. నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఎలాంటి ఆయిల్ అవసరం లేదు, కానీ ఈ మసాలా వల్ల చాలా టేస్టీ వస్తుంది చికెన్. చూడండి, ఇదైతే డ్రై అయిపోయింది, కొంచెం చల్లారింది కూడా అండి. నేను ఇప్పుడు దీంట్లో కొంచెం కోకోనట్ పౌడర్ వేసేసుకుంటున్నాను. మామూలుగా కొబ్బరి వంట కూడా వేసేసుకోండి. పక్కకైతే ఆయిల్ పెట్టేసి ఆనియన్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, కొంచెం బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత. ఇప్పుడు నేను ముందుగానే చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ని వేసుకుంటున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అన్నమాట. నేను ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా, అది చల్లారింది, మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇది పౌడర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం ఉప్పు, ఎందుకంటే ఉప్పు వేస్తే ముక్కకు మంచిగా ఉప్పు పట్టుకుంటుంది, చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది. కొంచెం నూనెలో ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కారం వేసుకోండి చూసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మన మసాలాలో లవంగాలు ఉంది కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. చూసుకొని కారం వేసుకోండి. కొంచెం స్పైసీ తిన వాళ్ళైతే స్పైసీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ అయితే రొట్టెలోకి, చపాతీలోకి, అలాగే పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 సార్లు ట్రై చేశాను, చాలా నచ్చింది. అందుకని ఈ చికెన్ మీకు కూడా చూద్దామని చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ కోసం కొంచెం ధనియాల పొడి, నాకు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టైంలో నేను ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పౌడర్ని మొత్తం దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు ఆ మసాలా, వేసిన మసాలా అయితే చికెన్కి పట్టాలి కదండి. అలా పట్టిన తర్వాత చూడండి, కొంచెం సేపు ఆగి కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా. ఒక 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. నాకు విజిల్లు పెట్టడం అలవాటు, అందుకని విజిల్లు పెడుతున్నాను. కొంచెం చికెన్ మెత్తగా ఉడికితేనే మాకు ఇష్టం అన్నమాట. చూడండి, ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఓకే, బాయ్.